బ్రేకింగ్ న్యూస్, ఏపీ సచివాలయానికి చేరుకున్నారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో పాటు సచివాలయానికి ఆయన ప్రతినిధి బృందం. మైఖేల్ థియోడార్, జాయోగ్రులస్, క్రిస్టియానా మరియా, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చనా వ్యాసులు చేరుకున్నారు. బిల్ గేట్స్ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చంద్రబాబు బిల్ గేట్స్ కి స్వాగతం పలుకుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక ఆధారిత పాలన విధానాలు, డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలపై చర్చిస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ పనితీరుపై అధికారులు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బిల్ గేట్స్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రస్తుతం బిల్ గేట్స్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భేటీ అయింది. సాంకేతికతకు సంబంధించిన, డేటాకు సంబంధించిన విషయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డేటా డెవలప్మెంట్కు సంబంధించి, టెక్నాలజీ డెవలప్మెంట్కు సంబంధించి ఇంకా ముందడుగు పడటానికి దోహదపడే అంశమని భావిస్తూ ఉన్నారు. బిల్ గేట్స్ బృందం అమరావతికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది. ప్రస్తుతం బిల్ గేట్స్ బృందం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతుంది, భేటీ అయింది. ప్రజాసేవల అందుబాటు, సంక్షేమ పథకాల మానిటరింగ్, రియల్ టైం డేటా వినియోగం అంశాలను గేట్స్ పరిశీలించనున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఏఐ, డిజిటల్ అగ్రి సొల్యూషన్స్ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఆరోగ్యం, పోషణ, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చర్చించబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు.